మాదిగ సంఘాల మహాకూటమి ప్రతినిధుల మీడియా సమావేశానికి చేసిన మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున మహాకూటమి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ వారి గెలుపు కోసం సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ యొక్క అభ్యర్థుల గెలుపులో భాగంగా ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మల్లు రవి గారిని గెలిపించాలని యావత్ మాదిగ సమాజానికి పిలుపునిస్తూ కాంగ్రెస్ పార్టీకి మాదిగ సంఘాల మహాకూటమి మద్దతు ఎందుకు ఇవ్వాలనే విషయాల మీద మాదిగ సమాజానికి కూడా తెలియపరచాల్సినటువంటి అవసరం మహాకూటమికి ఉంది గనక ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ పేరుతో మాదిగ జాతిని వంచి మోసం చేసి ప్రతి ఎలక్షన్ రాగానే గంపగుత్తగా బీజేపీ తెలుగుదేశం పార్టీలకి ఓటు బ్యాంకుగా మారినటువంటి ప్రస్తుతం బీజేపీకి ఓట్లేమని చెప్పుతున్నటువంటి తెలుగుదేశం బీజేపీ కట్టుబానిస మందకృష్ణ మాదిగ గారి గురించి కూడా మాదిగ సమాజానికి తెలియపరచాల్సినటువంటి అవసరం ఈ మహాకూటమికి ఉంది. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్య గారిని 6 నెలలు కూడా ఆ పదవిలో కొనసాగకుండా అర్ధాంతరంగా బర్తరఫ్ చేసి కనీసం వాళ్ళ మంత్రివర్గంలో మాదిగలకి స్థానం కూడా కల్పించకుండా మాదిగ జాతిని అవమానపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తని 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కనీసం మాదిగల ప్రధాన సమస్య అయినటువంటి ఎస్సీ వర్గీకరణని పట్టించుకోకుండా గత అసెంబ్లీ ఎలక్షన్కు ముందు దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మాదిగల సభకు విచ్చేసి ఆయన నేను మీ మాదిగలతో పాటు నేను కూడా ఈ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామిని మీతో కలిసి పోరాడతానని చెప్పాడు. దీన్ని బట్టి ఒక ప్రధానమంత్రి దేశంలో అనేక చట్టాలను ప్రతిపక్షాల పాత్ర లేకుండానే కనీసం వాళ్ళ సలహాలు కూడా తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు కేవలం మాదిగల సమస్య అయినటువంటి ₹1 కూడా ఖర్చు లేనటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ విషయంలో సమస్య పరిష్కారం చేస్తానని ఆ మాట చెప్పకుండా నేను మీతో కలిసి పోరాడతానని చెప్పడం అంటే మాదిగ జాతిని వంచటమే అని చెప్పేసి మాదిగ సమాజం గుర్తుంచుకొని అదే బీజేపీకి ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు కిషన్ రెడ్డి గారేమో నేను ఎంఆర్పిఎస్ కార్యకర్తగా మీతో కలిసి ఉంటానని చెప్పడం ఆయన కూడా మాదిగ జాతిని అవమానించినట్టే. ఎందుకంటే అధికారంలో ఉండి మీరు తలుసుకుంటే క్షణాలలో అయిపోయేటటువంటి సమస్యను పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తూ అనేక కమిషన్లు అంతకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉషా మెహ్రా కమిషన్ వేసి తెలుగు రాష్ట్రాల్లో మాదిగలకు అన్యాయం జరిగింది, వర్గీకరణ జరిగితే తప్ప మాదిగల సమస్య పరిష్కారం కాదని చెప్పేసి కమిషన్ రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఒక కమిటీ అనే పేరుతోని మాదిగ జాతిని మోసం చేయడం తప్ప వేరే లేదు. ఇలాంటి పరిస్థితులలో 94 నుంచి మొదలుకుంటే 2024 వరకు బీజేపీ తెలుగుదేశం పార్టీలకు కట్టుబానిసలా పనిచేస్తున్నటువంటి ఈ మాదిగల ద్రోహి అయినటువంటి మందకృష్ణ మాదిగ గారు నేడు బీజేపీకే ఓటేయమని తిరగడం అంటే మాదిగ జాతిని ఇంకా పూర్తిగా అస్తిత్వాలనే కోల్పోయే స్థితికి దిగజార్చడం తప్ప మాదిగ జాతి అభివృద్ధి కోసం తాను ఏం చేయలేదనే విషయాన్ని మాదిగ సమాజం కూడా గుర్తుంచుకోవాలి. ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో
30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నుంచి మొదలుకుంటే ఆయన అనేక పదవులు అనుభవించినటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆయన ఏ పార్టీలు ఉండో కూడా ఇప్పటికీ ఎవరికి సమాజానికే తెలియదు. ఆయన మా పార్టీలు మారటంలో ఆయనకు మించిన వ్యక్తి లేడు. విలువలు లేనటువంటి మాదిగ అడ్డం పెట్టుకొని మందకృష్ణ మాదిగ మోత్కుపల్లి నరసింహులు ఇద్దరు కూడా 30 ఏళ్లుగా దగా చేసినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బ్రోకర్ అని సంభాషిస్తూ మాట్లాడారు. నిజమే, రేవంత్ రెడ్డి గారి విషయంలో మాదిగ జాతి అసెంబ్లీ ఎలక్షన్లో అండగానే ఉన్నది. అండగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు మాదిగ జాతిని వంచి మోసం చేసిన ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని బర్తరఫ్ చేసి మంత్రివర్గంలో కనీసం మాదిగలకు స్థానం కల్పించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆవేశంతో ఉన్న మాదిగలు, అదేవిధంగా 10 సంవత్సరాలు వర్గీకరణ చేస్తానని 100 రోజుల్లో చేయకుండా నేటికి వంచినటువంటి బీజేపీ మీద ఆగ్రహంతో ఉన్నటువంటి మాదిగలు, ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ కుటుంబ పాలన పట్ల పోరాడుతున్న రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడడం వల్ల కాంగ్రెస్కి మాదిగలంతా అండగా నిలబడి అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఈ దోపిడీ కేసీఆర్ కుటుంబ పాలనని ఎదిరించడానికి తాను ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఆ దోపిడీ కుటుంబ పాలనకు మధ్య ఒక మధ్యవర్తిగా పనిచేయడం అనేది దోపిడీ పాలన నుంచి ప్రజాపాలన వైపు తీసుకురావడానికి